ముంగీసులా ఉన్న ఆ నాయకుల మధ్య డీసీసీ పోస్ట్ ఇంకాస్త మంట రాజేసింది. ఏ పోస్టు లేకున్నా తన మాటే నెగ్గాలనుకుంటున్నారు మాజీ ప్రతినిధి. మంత్రులైనా ముందు తననే కలవాలంటున్నారు. డోంట్ కేర్ అన్నట్లుగా ఆ నాయకురాలికి డీసీసీ నియామకంతో ఎమ్మెల్యే చెక్ పెట్టారు. అధిష్టానం అండ తనకే ఉందన్న ఆ లేడీ లీడర్ ధీమాను ఎమ్మెల్యే దెబ్బ కొట్టారా? ఇంతగా రాజకీయ రచ్చ నడుస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గద్వాల రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితపై బండ్ల విజయం సాధించారు. దీంతో ఎన్నికల నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వచ్చింది. ఓడినా అధికార పార్టీ నాయకురాలిగా కొన్నాళ్లు చక్రం తిప్పారు సరిత. రాజకీయ రణరంగంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో సరిత వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరు వర్గాల బల ప్రదర్శనకు దిగుతూ వస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం దగ్గర కండువా కప్పుకున్న గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు సరిత వర్గం నుంచి తలనొప్పులు తప్పడం లేదు. ప్రతి కార్యక్రమంలో రచ్చ కామన్ అయిపోయింది. పంతానికి పోతున్న ఆ ఇద్దరిని సీనియర్ నాయకులు సైతం వారించలేని పరిస్థితి గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓడిపోయిన సరితకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ వస్తోంది. దీంతో సరిత కూడా తానే ఎమ్మెల్యేలా నియోజకవర్గంలో వ్యవహరిస్తుండడం బండ్ల వర్గానికి మింగుడు పడడం లేదు. ఏ పదవీ లేని సరితకు అనవసర ప్రాధాన్యమిస్తూ ప్రజల మద్దతుతో ఎన్నికైన శాసనసభ్యునికి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా చులకన భావనతో చూస్తున్నారన్న అసంతృప్తితో గద్వాల ఎమ్మెల్యే ఉన్నారట. ఒకే పార్టీలో భిన్న ధృవాలుగా ఉన్న గద్వాల నేతల మధ్య సయోధ్య కుదర్చడం ఎలాగో రాష్ట్ర నాయకత్వానికి కూడా అంతు పట్టడం లేదు. అంతర్గత కుమ్ములాటలతో అసహనానికి గురవుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాహాటంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలో చేరారని, కానీ 2.5 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ తన నియోజకవర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం మరింత చికాకు తెప్పిస్తోందట. తన నియోజకవర్గంలో నెట్టెంపాడు మెడికల్ కళాశాల ఏర్పాటు పెండింగ్లోనే ఉన్నా నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న ఆవేదనతో ఉన్నారు బండ్ల. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం మాత్రం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తోంది. సరిత తీరు వల్లే ఎమ్మెల్యే అసహనంతో ఉన్నారన్న ప్రచారం సైతం నియోజకవర్గంలో ఊపందుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు ఇవ్వాల్సింది పోయి వర్గ విభేదాలతో గద్వాలలో కాంగ్రెస్ నవ్వుల పాలవుతుందని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆశీస్సులు ఉండడంతో డీసీసీ పదవిని దక్కించుకునేందుకు సరిత వర్గం ఎత్తులకు పై ఎత్తులు వేసిందట. రాష్ట్ర మంత్రుల అండతో భర్త తిరుపతయ్యకు జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టాలని ప్రయత్నాలు చేశారట సరిత. మంత్రుల అండదండలు కూడా ఉండడం సరితకు కలిసి వస్తుందని, తిరుపతయ్య డీసీసీ అధ్యక్షుడైతే గద్వాలలో సరిత వర్గానిదే పైచేయి అవుతుందన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. జిల్లా అధ్యక్ష పగ్గాలు చేతికొస్తే తమ ప్రతాపం చూపించవచ్చని సరిత వర్గీయుల ఆశల పల్లకీలో విహరించారట. కానీ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు రాజీవ్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఏఐసీసీ నుంచి ప్రకటన రావడంతో సరిత వర్గం కంగుతిందంటున్నారు. తిరుపతయ్యకే డీసీసీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెడతామని మంత్రులు సైతం వాగ్దానం చేశారని చెప్పుకున్న సరిత వర్గం చివరికి రాజీవ్ రెడ్డికి పదవి ఇవ్వడంతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. రాజీవ్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణమోహన్ రెడ్డిని పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, చాలా సందర్భాల్లో సరిత వర్గం ఎమ్మెల్యే టార్గెట్ గా ప్రచారం చేస్తోందట. కానీ తన రాజకీయ అనుభవంతో రాజీవ్ రెడ్డిని జిల్లా అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టడంలో కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని జిల్లాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే బండ్ల సైలెంట్ గా ఉంటూనే సరిత వర్గాన్ని గట్టి దెబ్బ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయ పాచికలు
వేస్తారని ఊహించని సరిత వర్గీయులు ఆశ్చర్యానికి గురవుతున్నారట. జోగులాంబ గద్వాల డీసీసీ పీఠంపై రాజీవ్ రెడ్డిని కూర్చోబెట్టడంలో ఎమ్మెల్యే తనదైన రాజకీయ చతురతతో వ్యవహరించారని, సరిత వర్గానికి చెక్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. గద్వాలలో శృతిమించిన వర్గపోరుకు చెక్ పెట్టేందుకే రాజీవ్ రెడ్డిని ఆ పదవిలో కూర్చోబెట్టారని పార్టీ సీనియర్లు నమ్ముతున్నారట. భవిష్యత్తులో వర్గ విభేదాలు లేకుండా రాజీవ్ రెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని ఓ వర్గం చెబుతుంటే, ఎమ్మెల్యే మద్దతుతోనే ఆయనకు డీసీసీ పదవి దక్కిందని మరో వర్గం ప్రచారం చేసుకుంటోంది. తెర వెనుక ఏం జరిగిందో కానీ మొత్తానికి గద్వాల కాంగ్రెస్ వర్గపోరుకు ఆజ్యం పోసిందట డీసీసీ అధ్యక్ష ఎంపిక.